హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే కామర్స్. స్టూడెంట్స్, డిప్రిసియేషన్ ఇవాళ పార్ట్ 4 అండి. మనకి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిప్రిసియేషన్ లో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి 8th ప్రాబ్లం, 9th ప్రాబ్లం, అలాగే 10, మనకి 11th ప్రాబ్లం, ఈ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసామండి మనం. ఇప్పుడు ఇవాళ నేను 12th ప్రాబ్లం చెప్పబోతున్నాను. 12th ప్రాబ్లం పేజ్ నెంబర్ 57 మీ స్టడీ మెటీరియల్లో. ఓకే స్టూడెంట్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకేనా? రైట్, క్లాస్ స్టార్ట్ చేద్దామండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఒక్క నిమిషం, 1 minute. రైట్, ఓకే అండి, కనిపిస్తుందా? డిస్ప్లే అవుతుందిగా. డిప్రిసియేషన్ ఇల్యూస్ట్రేషన్ 12, పేజ్ నెంబర్ 57. పేజ్ నెంబర్ 57 ఇదండి. చూద్దాం. మనం ప్రీవియస్ క్లాసెస్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి అయిపోయింది మనకి. స్ట్రైట్ లైన్ మెథడ్, దీనికి ఏమేం పేర్లు ఉన్నాయండి స్ట్రైట్ లైన్ మెథడ్ కి? ఇంకా ఒరిజినల్, కాస్ట్ ఆఫ్ ది అసెట్ మెథడ్, ఇంకా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, 3. అలాగే డబ్ల్యూడిబికి, డబ్ల్యూడిబి అంటేనే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రాబ్లం చూద్దామండి ఎలా ఇచ్చారంటే, ఆన్ 1st January 2019 machinery was purchased for rupees 80,000. మనం సమ్ చదివేటప్పుడు స్కాన్ చేసేయాలి. ఎప్పుడు కొన్నారు is the most important. 1/1/2019 మెషినరీ వాజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 80,000. 80,000 రూపాయలకు కొన్నారండి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమైంది? ఆన్ 1/7/2020 అంటే ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత, చాలా జాగ్రత్తగా గమనించండి, 1/1/19 కొన్నారు అంటే ఆ ఇయర్ లో ఎటువంటి చేంజ్ అనేది జరగల, ఎటువంటి అడిషనల్ జరగలేదు, అలాగే డిస్పోజల్ కూడా ఏం జరగలేదు ఆ ఇయర్ లో. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకొక 6 నెలల తర్వాత, అంటే 1/7/2020 అంటే ఏంటి, జూలై 1st కి ఏదో జరిగిందంట. ఏంటంటే, ఎడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ రూపీస్ 40,000. 40,000 రూపాయలకి ఇంకో ఎడిషన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ అంటే అర్థం ఏంటంటే ఒక మెషినరీ అని కాదండి. అక్కడ మెషినరీ సమూహాన్ని మనకి ప్లాంట్ అండ్ మెషినరీ లేదా మెషినరీ అంటారు. 40,000 ఎడిషన్స్ యాడ్ చేశారంట, కొన్నారు 40,000కి. డేట్ ఎప్పుడండి? 1/7/2020 లో. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మొత్తం మనం క్యాల్కులేట్ చేసేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటాము ఫస్ట్ మెషిన్ ది. తర్వాత 6 months తర్వాత కొన్నారండి 40,000. క్లియర్ అయినా? అంటే ఏంటి, 19 లో జస్ట్ మామూలుగా రాసేసుకుంటాము, తర్వాత 20 లో మనం 6 months అయిపోయిన తర్వాత మెషిన్ కొన్నట్టు రాసుకుంటామండి. ఓకే, రైట్. తర్వాత మళ్ళీ ఇంకేమైనా జరిగినాయి 2020లో? ఇంకా ఏమీ జరగలేదు, ఓన్లీ 40,000 మెషిన్ వరకే కొన్నారు. తర్వాత ఏదో జరిగింది నెక్స్ట్ ఇయర్, అంటే థర్డ్ ఇయర్ 31/3/2021. అంటే ఏంటి, 2 సంవత్సరాల వరకే మనం 2 మెషిన్స్ తోటే కంటిన్యూ అవుతున్నాము. 31/3/2021 మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/7/2020. 1/7/2020లో కొన్నటువంటి మెషిన్ ఏదైతే ఉందో, ఏదండి 1/7/2020లో కొన్నది, ఇదిగో ఇది సెకండ్ మెషిన్ ఏదైతే ఉందో దానిని అంటే ఆ 40,000 అనగానే ఇక్కడ 40,000 ఒక మెషిన్ అని కాదండి. ఓకే, మెషిన్ల యంత్రాల సముదాయము. అక్కడ కాస్టింగ్ 12,000 వాజ్, అంటే 40,000 రూపాయల విలువైన మెషిన్ లో 12,000 అమ్మేశారు. ఎంత వచ్చింది? 11,000 వచ్చింది. క్లియర్? అంటే ఎంతకాలం అట్టి పెట్టుకున్నారు అంటే, దాన్ని 2020లో ఒక 6 months, ఓకేనా, తర్వాత
2021లో ఒక 3 months అట్టు పెట్టుకున్నారండి. ఇదిగోండి 3 నెలలు రౌండ్ అప్ చేశాను కదా. అండ్ ఏమంటున్నారు తర్వాత ఏమైంది మళ్ళీ అండ్ ఆన్ 30/6/2021 అంటే జూన్ 30వ తారీఖున అంటే చూడండి మొదటి సంవత్సరం 2019లో ఒక మెషినే ఉంది. అదే మెషినరీ అకౌంట్ లో ఒక మెషిన్ అంటే ఇక్కడ మనకి 80,000 రూపీస్ మెషినరీయే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 6 నెలలకి సెకండ్ మెషినరీ 40,000 కి కొన్నారు. దానిని కూడా సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ లో 1/7/2020 కొన్న దాన్ని 12,000 కి అమ్మేశారు. 11,000 రూపీస్ వచ్చినాయి. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఏదో జరిగింది ఆన్ 30/6/2021 అంటే థర్డ్ ఇయర్ లోనే చూడండి ఎన్ని చేంజెస్. మెషినరీ పర్చేస్ ఆన్ 1/1/2019 2019లో కొన్నటువంటి అంటే ఇదిగో ఈ 80,000 రూపీస్ లో ఒక 32,000 రూపీస్ గల మెషిన్ ఏదైతే ఉందో వాజ్ సోల్డ్ ఫర్ 26,700 రూపీస్. అమ్మగా వచ్చిన అమౌంట్ అండి ఇది. ఇక్కడ 26,700 రూపీస్ ఫస్ట్ మెషినరీలో పార్ట్. అలాగే ఇక్కడ మనకి 11,000 రూపీస్ సెకండ్ మెషినరీలో పార్ట్. 11,000 రూపీస్ వసూలైనాయి. తర్వాత ఏమైంది ఆన్ 1/10/2021 మళ్ళీ ఇంకో చేంజ్ జరిగిందండి. మూడోది ఏంటి అడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ 20,000 రూపీస్. 2021 మళ్ళీ ఏం జరిగిందండి అంటే అమ్మేసిన ఇయర్ లోనే 2 ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసిన తర్వాత మళ్ళీ 2021 లో ఎడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ 20,000 రూపీస్ 20,000 రూపాయలకి మళ్ళీ కొన్నారు. 3 చేంజెస్ జరిగినాయి. డిప్రిసియేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఎట్ 10% per annum. ఇక్కడ ఇచ్చారండి పర్సంటేజ్ ఆన్ ద డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఇక్కడ ఇచ్చాడు మెథడ్. ఓకే డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే WDB మెథడ్. షో ద మెషినరీ అకౌంట్ ఫర్ 3 years ఫ్రమ్ 2019 to 2021 మొత్తం 3 years కి మనల్ని మెషినరీ అకౌంట్ తయారు చేయమన్నారు. ఇయర్ ఎండెడ్ 31st December అంట. అంటే ఏంటి ఇది క్యాలెండర్ ఇయర్ ని అకౌంటింగ్ ఇయర్ గా తీసుకున్నారు. మొత్తం మీద మనకి 2021 లో జరిగినటువంటి మార్పులు ఏవి అంటే సెకండ్ కొన్న మెషినరీలో ఓకే 12,000 వాల్యుబుల్ది సేల్ చేశారండి. ఓకే అలాగే ఫస్ట్ కొన్న మెషిన్ లో ఎంత వాల్యూ 32,000 రూపీస్ వాల్యూ కలిగిన దాన్ని కూడా సేల్ చేశారు. ఓకే లాస్ట్కి వచ్చేటప్పటికి అక్టోబర్లో ఒక 20,000 రూపీస్ మెషిన్ ని పర్చేస్ చేశారు. ఈ రెండేమో సేల్స్ జరిగినాయి, ఒకటేమో పర్చేస్ జరిగింది. రైట్ అది ఎప్పుడు అంటే 2021 లో 2021 మార్చిలోనేమో ఒక మెషిన్ ని సేల్ చేశారు. అలాగే జూన్ ఎండింగ్ కి ఇంకో మెషిన్ సేల్ చేశారు. నెక్స్ట్ అక్టోబర్ అంటే ఆ అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ ఇంకా 3 నెలలు ఉందనగా కొత్త మెషిన్ ని పర్చేస్ చేశారు. ఇన్ని మార్పులు జరిగాయి 2021 లో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెషినరీ అకౌంట్ డైరెక్ట్ గా వేసే ముందుగా ఒక డిప్రిసియేషన్ స్టేట్మెంట్ ని తయారు చేసుకోవాలండి. అప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నది. ఎందుకు అంటే పార్ట్ ఆఫ్ ది మెషిన్ అమ్ముతా ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట మీకు. అందుకని మనం స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం ముందు తయారు చేసుకోవాలి. చూడండి తర్వాత అండి మెషినరీ అకౌంట్. ఇదిగోండి మెషినరీ అకౌంట్ హెడ్డింగ్ పెట్టాను కదా. తర్వాత వెళదాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. కొంచెం టఫ్ కూడా, జాగ్రత్తగా వినండి. 1/1/19 నేను చదివాను కదా ప్రాబ్లం, నాకు గుర్తుంది. ఏమంటున్నారండి ఫస్ట్ మెషినరీ వాజ్ పర్చేజ్డ్ అన్నారు కదా. ఓకే పర్చేజ్డే రాసుకోండి. పర్చేజ్డ్ ఆర్ బుక్ వాల్యూ. పర్చేస్ చేసినటువంటి మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎంత అంటే 80,000 రూపీస్ కదా. సరే 80,000 రూపీస్ రాస్తున్నా నేను. వెంటనే నేను దాని పక్కన దాంట్లో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే 80,000 రూపీస్ మెషిన్ ని వాడు అమ్మేశానంటున్నాడండి. ఎప్పుడైనా సరే దాన్ని అమ్మేశారు కాబట్టి మనకి క్లారిటీగా ఉండడం కోసము మనం స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాబట్టి దేనికి దానికి మనం కనుక్కోవాల్సి ఉంటది కాబట్టి మనం సెపరేట్ చేస్తామండి. ఇది మెషినరీ అకౌంట్ కాదు. మెషినరీ అకౌంట్ లో టోటల్ కలిపే రాస్తాం మనం, నో డౌట్ దాంట్లో. సో 80,000 ఇక్కడ సెకండ్ పార్ట్ ఏదైతే ఒక పార్ట్ అమ్మేశారు కదండి 32,000 నేను సెపరేట్ గా రాస్తున్నాను. ఇక్కడ పైన హెడ్డింగ్ చూడండి డేట్ కాలం పర్టిక్యులర్స్ మెషిన్. ఇదిగోండి 1 అని అన్నాను కదా. అంటే ఏంటి ఫస్ట్ మెషిన్ దాని కాస్ట్ ఇక్కడ రాసా చూడండి, కనబడుతుందా 80,000. తర్వాత సెకండ్ మెషిన్ కాస్ట్ 40,000 క్లియర్. థర్డ్ మెషిన్ 20,000 క్లియర్ గా చూడండి అండి. ఫస్ట్ డేట్ కాలం, తర్వాత పర్టిక్యులర్స్,
తర్వాత మెషిన్ కాస్టింగ్ 80,000 రూపీస్, తర్వాత సెకండ్ మెషిన్ కాస్టింగ్ 40,000 రూపీస్, తర్వాత థర్డ్ మెషిన్ ఇది ఒకటి మూడోది కాస్టింగ్ 20,000 రూపీస్. టోటల్ డిప్రిసియేషన్ ఇక్కడ TDEP అని పెట్టానంటే టోటల్ డిప్రిసియేషన్. ఇది మెషినరీ అకౌంట్ కాదండి. ముందు మనకి క్లారిటీగా ఉండడం కోసం స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాము. రైట్. 80,000 రూపీస్ 32,000 అన్నాను కదా, అది ఎప్పుడు 1/1/19 లో జరిగింది, అదొక్కటే, ఇంకేమీ జరగల. క్లియర్. ఇప్పుడు మనము ఎండ్ ఆఫ్ ది ఇయర్ 31/12/19 కి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయండి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఫుల్ మంత్స్ అండి. మొత్తానికి మనం ఎంత టోటల్ మంత్స్ 12 మంత్స్ కి కాబట్టి 10% డిప్రిసియేషన్ అంటే 8,000 రూపీస్. దీనికి 3,200 రూపీస్. క్లియర్. మనకి ఎంత వస్తుంది చూద్దాం అమౌంట్. ఓకే, మొత్తం టోటల్ డిప్రిసియేషన్ కాలంలో టోటల్ డిప్రిసియేషన్ వేద్దామండి. 11,200 రూపీస్. అంతేనా? 1 మినిట్ అండి, సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. 80,000 లో పార్ట్ తీసుకోవాలి కదండి. పార్ట్ ఆఫ్ ది మిషన్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది మనకి? 32,000 రూపీస్. అంటే రిమైనింగ్ 48,000 రూపీస్. 48,000. అలాగే డిప్రిసియేషన్ కూడా పార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ 4,800 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ డిప్రిసియేషన్ కాలంలోకి వచ్చేసి టోటల్ డిప్రిసియేషన్ ఎంత అండి మనకి? 4,800 రూపీస్ ప్లస్ 3,200 అంటే మనకి 8,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. చాలా స్లోగా చెప్తున్నానండి, కన్ఫ్యూజ్ అవుతారనేసి. క్లియర్. ఇప్పుడు WDV చూద్దామండి. ఎప్పటికి అంటే ఇక ఓపెనింగ్ బ్యాలెన్స్ 1/1/2020కి మనం WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. నేను క్యాలిక్యులేషన్స్ అన్ని చేసేసానండి, టైం వేస్ట్ అవుతుందని నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ వరకు చేసేసాను. ఫస్ట్ ఇయర్ మనం లెస్ చేస్తే వచ్చేటప్పటికి 43,200 అండి. 43,200 రూపీస్ క్యాలిక్యులేషన్స్ చేసేసాను. అలాగే 32,000 లోంచి 3,200 రూపీస్ లెస్ చేస్తే 28,800 రూపీస్. 28,800 రూపీస్ ఇక్కడ వరకు అయిపోయిందండి. క్లియరేనా? క్లియర్ అనుకుంటున్నా. ఇదిగో 1/1/19 లో జరిగిన మ్యాటర్ ఏంటి అంటే బుక్ వాల్యూ లేదా పర్చేజ్ ఏదైనా రాసుకోండి. 80,000 లో 2 పార్ట్స్ చేశాము. ఎందుకంటే దీన్ని అమ్మేసినప్పుడు ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. సో 48,000 సెపరేట్ గా 32,000 సెపరేట్ గా రాసుకుని డిప్రిసియేషన్ కూడా రెండింటికి సెపరేట్ గా రాసుకున్నాము. 1/1/20 లో WDV వచ్చేటప్పటికి 43,200 రూపీస్ ఏమో ఫస్ట్ మెషినరీది, సెకండ్ మెషినరీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో 28,800 రూపీస్. టోటల్ డిప్రిసియేషన్ 8,000 రూపీస్ అండి. టోటల్ డిప్రిసియేషన్ కాలంలో రాసాం మనం. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు 1/1/20 లో ఏం జరిగింది? 1/1/20 లో జరిగిందండి. ఆల్రెడీ మనం స్కాన్ చేసేయాలని చెప్పాను నేను సమ్మని. 1/7/20 లో ఒక చేంజ్ అనేది జరిగింది. అదేంటి అంటే కొత్త మెషిన్ పర్చేస్ చేశారండి. న్యూ మెషిన్ పర్చేస్ చేశారు. ఇదిగోండి సెకండ్ మెషిన్ కాలంలోకి రండి. ఇక దీన్ని ముట్టుకోవద్దు. ఓకే, సెకండ్ మెషిన్ పర్చేస్ చేశారు. ఎప్పుడు అంటే మనకి 1/7/2020 లో. ఇదిగోండి 40,000 ఇక్కడ కనబడుతుందా పైన? నేను టిక్ చేశాను చూడండి 40,000. ఆ 40,000 లో 12,000 రూపీస్ పార్ట్ది సేల్ చేసేసారు కాబట్టి దీన్ని కూడా మనం సెపరేట్ గా రాసుకుందాము. అంటే 28,000. ఓకే, ఒక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ మనకి 12,000 రూపీస్. రైటేగా రాసింది, అంతేనా? రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని మీద మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇదిగోండి ఎప్పటికీ ఆ ఇయర్ లో అంతకు తప్పించి ఇంకెటువంటి చేంజెస్ జరగలేదు. 31/12/20 ఆ ఇయర్ లో డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తున్నాం మనం. డిప్రిసియేషన్ ఎన్ని మెషిన్స్ మీద క్యాల్కులేట్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ మెషిన్ కాలం ఉంది కదండి. ఇదిగో కనబడుతుందా? ఇదిగోండి ఫస్ట్ మెషిన్ కాలంలో మనం ఈ 43,200 రూపీస్ కి డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 10% కాబట్టి 4320. అంతేనా? అంతే. రైట్. 4320 నేను క్యాల్కులేషన్స్ చేసేసానండి ముందే. తర్వాత 2880. అంతేనండి? 2880. ఒక జీరో తీసేసి సరిపోలా, అంతేగా? 2880. ఓకే, తర్వాత ఇక్కడ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 2,000. ఇక్కడ ఒక నిమిషం అండి, 2,800 వేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ 6 months కే క్యాల్కులేట్ చేయాలి, 6 నెలలకే క్యాల్కులేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ సెకండ్ మెషిన్ ఎప్పుడు కొన్నారు అంటే 1/7
ఇది కావాలంటే సమ్లోకి వెళ్దాం ఒకసారి. ఇది కనబడుతుందా? 17/20/20లో కొన్నారండి. ఇదిగోండి 17/20/20లో కొన్నారు కాబట్టి మనం 6 months డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 1400 రూపీస్. తర్వాత ఇక్కడ 600 రూపీస్ అండి. ఇంకా ఈ ఇయర్ లో ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఈ నాలుగిటిని యాడ్ చేసేసుకుంటే ఇక్కడ సెకండ్ మిషన్ వచ్చేటప్పటికి 2000 రూపీస్. ఈ రెండు అమౌంట్స్ కలిపేస్తే మనకి 9200 రూపీస్ అండి డిప్రిసియేషన్. టోటల్ డిప్రిసియేషన్ కాలం లో 9200 రూపీస్. అంటే 1119 లో డిప్రిసియేషన్ 8000. తర్వాత నెక్స్ట్ 2020లో 11 అంటే ఏంటి 2019 31/12/19 కి డిప్రిసియేషన్ 8000. తర్వాత 31/12/20కి డిప్రిసియేషన్ 9200 టోటల్ డిప్రిసియేషన్. ఇప్పుడు ఇది అయిపోయినాక మనం డబ్ల్యూడిబి రాద్దాము. ఎప్పటికి అంటే 1120కి అంటే 1121కి డబ్ల్యూడిబి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ గా రాస్తున్నాము. ఓకే, లెస్ చేద్దామండి. అన్నిటిని లెస్ చేసేసి దేనికి దానికి రైట్. 43,200 - 4320 38,880 38,880 అండి. నెక్స్ట్ ది 25,920 25,920. ఓకే, తర్వాత 26,600 నెక్స్ట్ 11,400. ఇంతవరకు మనకు డబ్ల్యూడిబిలు వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఉందండి అసలు సినిమా. ఓకే, అసలు సినిమా. ఒక్క నిమిషం అండి, బ్యాటరీ స్లోగా ఉంది. నేను స్విచ్ ఆన్ చేస్తాను. 1 minute. ఓకే స్టూడెంట్స్, సిస్టమ్ బ్యాటరీ రన్నింగ్ స్లో అని వచ్చింది, అందుకని ఆన్ చేశాను. క్లియర్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. 26,600 11,400 రూపీస్. ఓకే, ఇదేంటి 1121 డబ్ల్యూడివి ఈ 80,000 మెషిన్ది. తర్వాత 40,000ది. 1121లో చాలా సినిమా జరిగింది. ఆ సినిమా మొత్తం మనం చూద్దాం. ఇదిగోండి ఏమైందంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగో సెకండ్ లైన్ లో చూడండి, ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నా. 31/3/2021. ఓకే, ఎప్పుడు ఆన్ 31/3/2021 మెషినరీ పర్చేజ్ ఆన్ 1/7/2020 అంటే జూలై 2020లో కొన్నటువంటి సెకండ్ మెషిన్ లో ఒక పార్ట్, ఎంత పార్ట్ 12,000 రూపీస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 11,000 కి అమ్మేశారు. సెకండ్ మెషిన్ గురించి మాట్లాడుతున్నారండి. డేట్ ఏంటి అంటే ఇదిగోండి 31/3/2021లో క్లియర్ అండి. మెషిన్ అమ్మేశారు కాబట్టి అమ్మేసిన రోజున డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ అమ్మేసిన మెషిన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఇంకా వీటిని ముట్టుకోవద్దండి. ఏది అమ్మారో అక్కడికి వచ్చేసేయాలి మనం. ఏది అమ్మారండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చాను, మీకు కనబడుతుందా? ఇలా గీతలు గీసా మీకు కనబడాలనేసి. అమ్మేసిన మిషన్ దగ్గరికి వచ్చానండి. అమ్మేసిన మిషన్ డిప్రిసియేషన్ 11,400 మీద ఎంతకు ప్రొవైడ్ చేస్తారండి? 11,400 ఇంటూ 10% ఇంటూ 3/12 3 నెలలకే నేను తీసేస్తారండి. మీకు అర్థం కావడానికి రాసా. ఇదిగోండి 11,400 ఇంటూ 10% ఇంటూ 3/12. అర్థమవుతుందా? ఎందుకు అంటే అది ఎప్పుడు అమ్మేశారు అంటే 3 నెలలు 2021లో 3 నెలలు మాత్రమే అట్టు పెట్టుకుని అమ్మేశారు. అంటే 11,400 మీద 3 months డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 285 రూపీస్. క్లియరా? 285 రూపీస్ డిప్రిసియేషన్ వచ్చేసింది మనకి. రైట్. మరి ఎంతకు అమ్మారు? ఎందుకండి ఈ కాలమ్స్ అన్ని ఎందుకు మీరు ఫిల్అప్ చేయట్లేదు అంటే నేను చెయ్యనండి. ఎందుకంటే ఈ మిషన్స్ ఏవి అమ్మలేదు, అదొకటే అమ్మారు కాబట్టి మనకి ఇయర్ ఎండింగ్ మనం ఇంకా రాలేదు. ముందు దీని సంగతి చూసిన తర్వాత మనం ఇయర్ ఎండింగ్కి వద్దాం. ఓకే, ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది? ఎప్పుడు అమ్మేసిన రోజున. సేమ్ డేట్ అయిపోయినా కానీ సేమ్ అదే మీనింగ్ వస్తుంది కాబట్టి సేల్ ఫర్ ఎంతకి అమ్మారు అంటే మనకి క్లియర్ గా చెప్పారు 11,000 రూపీస్. అంతేనా? చూడండి ఎంత మన ఒక్క నిమిషం. మనకి ఎంత కమ్మారు అనే కన్నా ముందు మనం ఒక పాయింట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఆ పని మనకి
WDV ఎంత ఉంది అనేది చూడాలండి. ఎందుకు అంటే ఒకసారి చూడండి, ఎప్పుడైనా సరే సేల్ చేశారు అనగానే నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అంటే లాస్ ఆర్ ప్రాఫిట్. ఇదిగోండి, లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ లేదా ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. గుర్తుపెట్టుకోండి, సేల్ చేశారు అనగానే లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది ఎరైజ్ అవుతుంది. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది ఎరైజ్ అవుతుంది. ఓకే, అమ్మారు కాబట్టి ఇప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూడాలి. మీరు అంటారు, మేడం 12,000 రూపాయల విలువైంది, 12,000 రూపీస్ వాల్యూ ఉన్న దానిని ఎంతకు అమ్మారు, 11,000 కి సేల్ చేశారు మేడం, 1,000 రూపీస్ లాస్ అని అంటే తప్పు. ఎందుకు అంటే అమ్మే రోజున ఉన్నటువంటి బుక్ వాల్యూ తీయాలి, అంటే డిప్రిసియేషన్ తీసేయగా వచ్చినటువంటి రిటర్న్ డౌన్ వాల్యూ. ఇదిగోండి, రిటర్న్ డౌన్ వాల్యూ ఎంతండి, 11,400 లో 285 పోతే 11,115 రూపీస్ అండి. క్లియరా, అర్థమవుతుందా? WDV ఎందుకు చేశాను, అమ్మేసేటప్పటికి దాని యొక్క బుక్ వాల్యూ కనుక్కోవాలండి, 11,115 రూపీస్. క్లియర్. ఇప్పుడు మనం సేల్ ఫర్ ఎంతకు అమ్మారో ఇప్పుడు రాద్దాం. ఎంతకు అమ్మారు అంటే 11,000 రూపీస్. కావాలంటే సమ్ ఇంకొకసారి చూడండి. ఇదిగోండి, ఇదిగో థర్డ్ లైన్కి వచ్చేసేయండి. థర్డ్ లైన్ ఇదిగోండి, థర్డ్ లైన్ సోల్డ్ ఫర్ 11,000 రూపీస్. క్లియర్. 11,000 రూపాయలకి అమ్మేశారు. 11,115 రూపాయల దాన్ని అమ్మితే 11,000 వచ్చినాయి, 11,000 వచ్చినాయి. కాబట్టి ఆ 115 రూపీస్ ఏదైతే ఉందో, గీత గీసేస్తున్నా, ఆ 115 రూపీస్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే లాస్. అర్థమవుతుందండి? ఇది ఏంటి అంటే లాస్ అండి, లాస్. క్లియరా? మనం లాస్ గా రాసుకోవాలి. ఓకే, ఈ డిప్రిసియేషన్ కాలంలో 285 గా రాసేద్దామండి. డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేశాం కదా, 285. ఓకే, ఇంతవరకు అయిపోయింది. 150 రూపీస్ రాద్దామండి ఇక్కడ లాస్ అని, లాస్ ఆన్ సేల్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చేంజ్ జరిగింది 2021లోనే. ఏంటి అంటే ఇదిగోండి, 30/6/2021 ఓకే, మెషినరీ పర్చేస్డ్ ఆన్ 30/6/2021లో ఎప్పుడు కొన్న మిషన్ 1/1/2019 లో కొన్నటువంటి దానిలో ఒక పార్ట్ 32,000 ఏదైతే ఉందో దాన్ని సేల్ చేసేసారు. దానికి 26,700 రూపాయలు వచ్చినాయి. సరే, ఎప్పుడు అమ్మారో చూద్దాం. 2031 మనం ఎన్ని 6th మంత్ అండి అనింది, అంతేనా? 6th మంత్ 36/2021లోనే జరిగింది. డేట్ రాసుకోండి, ఇచ్చినట్టు రాయడానికి మనకేం బాధ. 36/2021 అమ్మేసేటప్పుడు మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి అంటే దాని యొక్క బుక్ వాల్యూ అమ్మేసే రోజుకి తెలియాలి అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిసియేషన్ దేని మీద అండి, ఇదిగోండి సెకండ్ వన్ 25,920 మీద ఎన్ని నెలలకి, 6 months కండి. ఓకే, దీన్నేమో 3 months క్యాలిక్యులేట్ చేసామండి. 3 months కి కావాలంటే ఇక్కడ రాసుకో, 3 months కి అని, డిప్రిసియేషన్ 3 months. ఇప్పుడు ఎన్ని months కండి, 6 months. మీకు అర్థం కావడానికి ఇక్కడ రాశాను. ఓకే, 6 months వచ్చేటప్పటికండి 25,920 మీద 1,296 రూపీస్ అండి. 1,296 రూపీస్ డిప్రిసియేషన్. వెంటనే డిప్రిసియేషన్ కాలంలో వేసేద్దాం, 1,296 రూపీస్. రైట్. ఓకే, ఇప్పుడు మనము WDV కనుక్కుందామండి. దీనికి WDV దేనికి అంటే ఇది ఏదైతే అమ్మితే దానికి. ఓకే, 1,296 లెస్ చేస్తే 24,624 వచ్చిందండి. 24,000 ఓకే 624 రూపీస్ వచ్చింది WDV. ఓకే, 24,624 ఉన్న విలువైనటువంటి దాన్ని అమ్మితే ఎంత వచ్చినాయి, సేల్ ఫర్ ఎంతకు అమ్మాము అంటే ఇక్కడ ఇచ్చాడుగా, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ 26,700 రూపీస్. 26,700 రూపీస్. లాస్ ఆ ప్రాఫిట్ అంటే అబ్బో ప్రాఫిట్ వచ్చిందండి, పర్లా. ప్రాఫిట్ కమ్మాడు ఎంత అంటే 20/76, 2,076 రూపీస్ కి దాన్ని అమ్మేశాడు. సో ఇక్కడ రాద్దామండి కాలంలో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ రాసుకుంటాం. దాన్ని పొడిగిద్దాం, ఆగండి. సరిపోతుంది అనుకున్నా నేను, సరిపోలేదుగా, అయిపోవచ్చిందిలే. ఎంత పెద్ద లెక్క అండి, ఇలాంటి యువదగ్గ లెక్కలు అనమాట. CME ఇంటర్లో ఇస్తాడు 7 మార్కులకి, ఏం బాగలేదు. 2076 ప్రాఫిట్ వచ్చింది. ఇంతవరకు ఎండ్. ఓకే, రైట్. ఇంకొకటి జరిగిందండి. ఏం జరిగిందంటే అమ్మలేదండి, ఇప్పుడు మొత్తానికి కొన్నాడండి పాపం బాబు.
20,000 రూపీస్ వాల్యుబుల్ మెషిన్ ని చూడండి. అడిషన్స్ వర్ మేడ్, ఇదిగోండి అడిషన్స్ వర్ మేడ్ ఎప్పుడు, ఇదిగో 110/2021 లో ఎడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ 20,000. ఎడిషన్స్ ఎప్పుడు 110/2021 అట. రాద్దాం, లైన్ గా రాసుకురావాలి, స్టెప్ బై స్టెప్, వాడి ఇచ్చినట్టుగా. 110 కదండి, సారీ 110/21 లో మనం పర్చేజ్ ఎంత కొన్నాడు? థర్డ్ మెషిన్, ఇదిగోండి మూడో కాలంలోకి రా. పాప ఎదురు చూస్తుంది, ఇంకా రాయలేదు ఏంటా, నన్ను అలా వదిలేశారు అని, అందుకే ఇప్పుడు రాస్తున్నామమ్మా, ఏం ఫీల్ అవ్వకు. రైట్, 20,000 రూపీస్. ఇది ఒకటే, ఇక దీన్ని అమ్మానని చెప్పలేదు కాబట్టి నేను మొత్తానికి మధ్యలో రాసేసా. అయిపోయిందా? 20,000 రూపీస్ పర్చేస్ చేశాడు. ఇప్పుడు మనం అన్నిటికీ కలిపి డిప్రిసియేషన్ కనుక్కుందాం. అన్నిటికీ కలిపి ఎప్పటికండి? 31/12/21 కి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తున్నాం మేము అన్నిటికీ. అంటే ఎన్ని మిగిలితే అన్నిటికీ. ఎన్ని మిగిలినాయి మనకి? ఇదిగోండి ఫస్ట్ మెషినరీలో ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. 25,920 రూపీస్ అంటే ఏంటి? ఇదిగోండి ఇది మొత్తం, వద్దులే ఈ రౌండ్ అప్లు ఎందుకు, వద్దు 25,009 ఎంతండి? 25,920. రౌండ్ అప్ వద్దు, మన కన్ఫ్యూజ్ అవుతారు. ఇదిగోండి ఇది మిగిలిందిగా 38,880కి డిప్రిసియేషన్. 38,880కి డిప్రిసియేషన్ నేను రాయలేదా? రాశానా? 10% ఏముందిలే, ఒక 0 తీసి పారేస్తే అయిపోలా. 3,888. ఓకే, తర్వాత ఇదిగో నెక్స్ట్, ఇదిగో రైట్ కొడుతున్నా, కనబడుతుందా? ఇదిగో 2660 అంతేనండి, 2660 రైట్. డిప్రిసియేషన్ 2660. తర్వాత దీని మీద 3 monthsకే ప్రొవైడ్ చేయాలండి. 20,000కి 3 monthsకే. ఎందుకంటే అక్టోబర్లో కొన్నారు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 500 మొత్తం టోటల్ అమౌంట్ 7040. అంతేనా? ఇదిగోండి 7040. ఇదండి మనకి సమ్ము. ఇంకెందుకులే, ఇంకా డబ్ల్యూడివిలు కనుక్కోవడం, మన సమ్లోకి వెళ్ళిపోతాంగా, ఇంతే. ఇది చూసారండి, ఇలా చేయాలి, ఇట్లా విడగొట్టుకోవాలి, ఇలా అనాలిసిస్ చేయాలి. క్లియర్? ఇప్పుడు మనం మెషినరీ అకౌంట్కి వేద్దాం. ఇదిగోండి మెషినరీ అకౌంట్ స్టార్ట్. ఇక గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతాం. 1119 మెషిన్ కొన్నారు టు బ్యాంక్ అకౌంట్. మొత్తం రాయడమే కలిపి, మొత్తం అక్కడ జాగ్రత్తగా చేసేసుకున్నాక మనం సమ్ని. 31/12/19 బై డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ టోటల్ డిప్రిసియేషన్ కాలం చూసుకో, ఇదిగోండి ఇదిగో కనబడుతుందా? 8,000 రూపీస్. టోటల్ డిప్రిసియేషన్ ఎంత అండి? 8,000 రూపీస్. ఆ డేట్ ఎదురుగా ఉన్నదే నేను తీసుకొచ్చి రాస్తున్నా, 8,000. ఇప్పుడు దీనికి డబ్ల్యూడివి, వచ్చి ఫస్ట్ ఇయర్లో ఏం ఎడిషన్స్ జరగలేదు, సేల్ జరగల. 80,000 రూపీస్ మైనస్ 8,000, 72,000 rupees WDV on the same date by balance carried down 72,000 rupees 1120 to balance brought down. స్టూడెంట్స్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతా ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో అది. ఓకే, ఎడిషన్స్ ఇక్కడ ఏమైంది? కొన్నారుగా ఎప్పుడు? 1720లో టు బ్యాంక్ అకౌంట్. ఎంత మెషిన్? 40,000. రైట్, ఏం జరగల, యాడ్ చేసేసుకోండి. టోటల్ డిప్రిసియేషన్ వచ్చేటప్పుడు మనకి ఎంత రాసుకుంటామండి మనం? టోటల్ డిప్రిసియేషన్ వచ్చి ఎంతండి మనకి ఇయర్లో? 9,200ఏనా టోటల్ డిప్రిసియేషన్? రైట్, 9,200 రూపీస్ రెండింటిది. 31/12/20లో బై డిప్రిసియేషన్ అకౌంట్. 9,200 రూపీస్ మొత్తం రాసాముగా ఇక్కడ మనం. టోటల్ డిప్రిసియేషన్ మొత్తం యాడ్ చేస్తే 1,12,000 రూపీస్. అంతేనా? 1,12,000 రూపీస్ లెస్ చేస్తే ఎంత వస్తుందండి? 1,02,800. అంతేనా? 1,02,800 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్.
1,02,800 1121 to balance brought down. చాలా సినిమాలు జరిగినాయి. ఇక చూపిద్దామండి సినిమాలన్నీ మనం ఇక్కడ. ఓకే, 1121 ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి రండి. ఏమైందంటే సేల్ చేసేసారు. అది ఎప్పుడు అంటే 31/3/21 లో. ఓకే, బై ఫస్ట్ డిప్రిసియేషన్ కనుక్కుంటా నేనైతే. బై డిప్రిసియేషన్ మన దగ్గర ఉందిగా 285 రూపీస్ టేబుల్లో ఉంది. 285 రూపీస్ కావాలంటే మళ్ళీ చూడండి. ఇదిగోండి ఫస్ట్ మెషినరీని 12,000కి అమ్మేశారు. ఓకే, అమ్మేస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగో డేట్ చూసుకోండి. డేట్ కాలం 31/3/2021 డిప్రిసియేషన్ ఇదిగో 285 రూపీస్. 285 రూపీస్ రైట్. బై ఎన్ని డబ్బులు వచ్చినాయి అమ్మితే? బ్యాంక్ అకౌంట్ సేల్ చేస్తే 11,000 వచ్చినాయండి. ఓకే, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ దాన్ని P&L అకౌంట్ అంటారు అసలు అయితే. సరే, P&L అకౌంట్ రాయాలి యాక్చువల్ గా. P&L అకౌంట్ బ్రాకెట్ లో లాస్. ఎంత లాస్? 115 రూపీస్ లాస్ కదా. ఓకే, ఇంతకి క్లోజ్ అయిపోయిందండి, అమ్మేసింది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే నెక్స్ట్ ఇంకొక మెషిన్ వచ్చిందండి సీన్ లోకి. అది ఎప్పుడు అమ్మేశాము? 30/6/21 బై డిప్రిసియేషన్. ఎంత అండి డిప్రిసియేషన్? ఇదిగోండి, ఇదిగో డేట్ ఎదురుగా చూసుకోండి. డేట్, ఈ డేట్ ఎదురుగా ఎంత డిప్రిసియేషన్ రాసాను? ఇదిగో 1296 రూపీస్. 1296 రూపీస్ బై ఎంత అమౌంట్ వచ్చిందండి? బ్యాంక్ అకౌంట్ 26,700 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇటు సైడ్కి వచ్చేసండి. ప్రాఫిట్ వస్తే ఏ డేట్? 30 డెబిట్ సైడ్ రాస్తుందా చూడండి, కనబడుతుందా? 21 to P&L అకౌంట్ బ్రాకెట్ లో ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే మాకు 2076 అంత ప్రాఫిట్ వచ్చింది. క్లియర్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మెషిన్ ఒకటి మేము పర్చేస్ చేసాం. ఎప్పుడు పర్చేస్ చేసాము అంటే 1/10/21 టు బ్యాంక్ అకౌంట్ 20,000 రూపీస్ కి పర్చేస్ చేశారు. ఇదిగోండి 20,000 రూపీస్ కి పర్చేస్ చేసాము. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి సమ్ మనకి ఇక్కడతో. ఇప్పుడు టోటల్ గా అన్నిటికీ కలిపి 31/12/21 కి డిప్రిసియేషన్ కనుక్కుంటే సమ్ కంప్లీట్ అయిపోతుంది. డిప్రిసియేషన్ మొత్తానికి ఆల్రెడీ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేసాము. ఇదిగో డేట్ చూసుకోండి, 31/12/2021 7040 డిప్రిసియేషన్. 7040 డిప్రిసియేషన్. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఏం బ్యాలెన్స్ వస్తుంది అంటే కొత్త మెషిన్ లో డిప్రిసియేషన్ పోను, అలాగే పాత 2 మెషిన్స్ లో 12,000 పార్ట్ అమ్మేసాము. నెక్స్ట్ 32,000 పార్ట్ అమ్మేసాం, అది పోను. ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ వేస్తాం. టోటల్ అమౌంట్ 1,24,876. 1,24,876 లెస్ చేస్తే 78 మనకి ఎంత వస్తుందంటే 78,432. 78,432 బై బ్యాలెన్స్ carried down 78,432 1122 కి to balance brought down. ఇదండి సమ్. ఓకే, చూడండి అండి ఇక్కడ వరకే, ఈ కిందది ఏం లేదు, అది వేరేది. ఇదిగోండి చూసారా మెషినరీ అకౌంట్. ఇదిగోండి మెషినరీ అకౌంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇదిగోండి ఇది సమ్. ఇది ఎన్నో సమ్? 12th సమ్ ఇన్ యువర్ స్టడీ మెటీరియల్ CMA ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్రూప్ 1 పేజ్ నెంబర్ 57. ఓకే స్టూడెంట్స్, ఓకే అండి, స్టాప్ చేసేద్దాం క్లాస్.